అవును, సరిగ్గా అదే నేను చెప్పేది అన్నాడు హ్యారీ పాటర్ వారి ఆందోళనను ప్రశాంతపరుస్తున్నట్టుగా. నేను నా కంప్యూటర్ పరికరాలతో ప్రపంచంలోని అన్ని ప్రధాన కేంద్రాల వారు పంపిన వార్తలను కంప్యూటర్లోకి ఫీడ్ చేసుకుని విశ్లేషణ చేశాను. దానితో పాటు ఆధునిక సైన్స్లైన కెమిస్ట్రీ, ఫిజిక్స్, అంతరిక్ష యానం, అణుశక్తికి సంబంధించిన ఆటామిక్ ఎనర్జీకి సంబంధించిన సైన్సుల ఫార్ములాతోనూ నా 7వ అంతస్తు కంప్యూటర్లోకి ఫీడ్ చేసి పరిశోధించాను. ఈ పరిశోధన ఫలితాలన్నీ ఒక్కటే. అది గుర్రమో కాదు, అతడు మనిషి కాడు అని అన్నాడు. సర్వత్రా అన్ని కంప్యూటర్లు ఏకంగా చెబుతున్నది సంగ్రహంగా చెప్పాను అన్నాడు హ్యారీ పాటర్. అయ్యా, మీరు చెప్పిన మాటల తాత్పర్యం మాకు అర్థం అవుతోంది. స్పష్టమైన ఇంగ్లీష్లోనే చెబుతున్నారు కాబట్టి. కానీ మీరు చెప్పదలిచిన మహాసత్యమేదో మా బుద్ధికి అందకుండా ఉంది. ఆకాశంలోని నక్షత్రాలలాగా. దయచేసి మాకు అర్థమయ్యేలా విశ్లేషించి చెబుతారా అంటూ ప్రశ్నించారు రష్యన్ అంతరిక్ష పరిశోధకుడు ఇవాన్ చత్స్కీ, జర్మన్ సైంటిస్ట్ హెర్ ట్రాయన్ జిమ్లర్ అన్న అంతర్జాతీయ పరిశోధకులు. సమాధానంగా హ్యారీ తన ప్రక్కనే ఉన్న వేరొక సైంటిస్టు పరిశోధకుడు పాల్ బ్రంటన్ వైపు తిరిగి, అయ్యా, మీరు చేసిన పరిశోధనల ఫలితాలను దయచేసి మీరే చెప్తారా వాళ్ళకి అన్నాడు. పాల్ బ్రంటన్ నిదానంగా తన టై సర్దుకుని ఇలా మొదలుపెట్టాడు. నేను సైన్స్ సూత్రాలపై ఆధారపడి అణువులు, పరమాణువులు, ఎలక్ట్రానిక్ శక్తి తరంగాలపై విస్తృతంగా పరిశోధనలు చేసేవాడిని. గత 10 ఏళ్లుగా ప్రపంచంలోని అన్ని చోట్ల నుంచి వచ్చిన వార్తలు నా కంప్యూటర్లో ఫీడ్ చేసి విశ్లేషించి న్యూక్లియర్ ఫిజిక్స్, అంతరిక్ష శాస్త్రంతో ఫలితాలు జోడించి వారం రోజుల పాటు నా తల బద్దలు కొట్టుకుంటే తెలిసింది ఒక రహస్యం. అదే మీకు చెప్తాను. ఏమని అంటే, ఇది గుర్రమో కాదు, అతను మనిషి కాదు అని. మరేమిటి, ఎదురుగా గుర్రం కనిపిస్తుంటే అది గుర్రం కాదంటారేమిటి? దాని మీద ఎక్కి కూర్చున్న మనిషిని మనిషే కాదంటారేమిటి? కాకపోతే మరి అదేమిటో చెప్పండి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నించారు కాన్ఫరెన్స్లోని మిగతా సభ్యులందరూ. అయితే జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిందే చెబుతాను. పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో. అది గుర్రంలా కనిపించే ఒక విచిత్ర పరికరం వంటిది. దాని కదలికలను నడిపించే శక్తి బయట నుంచి ఎక్కడి నుంచో రేడియో తరంగాల రూపంలో ప్రసరిస్తూ ఆ గుర్రాన్ని కదిలిస్తోంది. ఎలాగంటారేమో, మీరందరూ ప్రతిరోజు టీవీ చూస్తారు కదా. ఆ టీవీ ప్రోగ్రామ్ను మార్చే పరికరం రిమోట్ కంట్రోల్ను నొక్కితే టీవీలో కనబడే వేరువేరు దృశ్యాల్లోని టీవీ కేంద్రాలు ఉన్న నగరాల్లో లింక్ ఏర్పడుతుంది కదా. సరిగ్గా అలాంటి కాంతి అయస్కాంత ఆటామిక్ శక్తి వంటిదే వేరొక శక్తి ఆ గుర్రాన్ని కదిలిస్తుంది. అంటే అది రిమోట్ కంట్రోల్ వల్ల కదిలించబడుతున్నది. ఆ గుర్రాన్ని కానీ దాని తోకలోని వెంట్రుకని కానీ మన తుపాకీలు, బాంబులు అణుశక్తి కూడా ఏమీ చేయలేవు. అది మన సైంటిస్టులకు తెలిసిన శక్తి. తరంగాల కంటే బలమైన తరంగాలతో ఫోటో ఎలక్ట్రిక్ రేడియేషన్ వంటి తీవ్రమైన శక్తి తరంగాలలో నడిపించబడుతుంది. అలాంటిది మామూలు గుర్రం అంటారా అనండి. నేను మాత్రం అలా అనుకోను. అది అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించబడిన వాయేజర్ వంటి సూపర్ స్పుట్నిక్ లాంటి ఊహకందని అంతరిక్ష కేంద్రం నుంచి రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది. అందుకే ఈ గుర్రం ఎగిరితే దుమ్ము లేవదు. మామూలు గుర్రాల అది నేల మీద పరిగెత్తదు. ఒకసారిగా హెలికాప్టర్ లాగా నేరుగా ఆకాశంలోకి ఎగిరి భూగోళంలోని అయస్కాంత శక్తిని మించిపోయి భూమి ఆకర్షణ శక్తిని మించిన అంతరిక్ష అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ శక్తిని ప్రసారం చేసే కేంద్రాన్ని పట్టుకొని ధ్వంసం చేస్తేను అప్పుడు ఆటోమేటిక్గా ఆ గుర్రం పనిచేయదు కదా అంటూ ప్రశ్నించాడు రాకెట్ సైంటిస్టు
జర్మన్ పరిశోధకుడు హెర్ట్రాయిన్స్కి ప్రశ్నించాడు. జార్జ్ జిమ్లర్ మహాశయ, మీకు వచ్చిన అనుమానమే నాకు కలిగింది. రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్న ఈ వాహనాన్ని స్తంభింప చేయాలంటే దాన్ని కదిలించే శక్తి తరంగాలు ప్రసారం చేస్తున్న రిమోట్ కంట్రోల్ వంటి పరికరం నుండి వస్తున్నాయి కనుక దాన్ని ఎలా ధ్వంసం చేయవచ్చు అన్నదే నా పరిశోధన. తెలిసిందా సార్? ఆ రిమోట్ కంట్రోల్ కేంద్రం ఎక్కడ ఉందో? తెలిసింది. అది ఎక్కడో అంతరిక్షంలోని మన గెలాక్సీ నక్షత్ర మండలం వెనక పాలపొంత అనబడి మిల్కీవే అవతల నుంచి 10,000 కాంతి సంవత్సరాల దూరం నుంచి ప్రసారం కాబడి సూర్యుని మీదకి దూకి రబ్బరు బంతులా గెంతి భూగోళం మీదకి దిగింది. ఎక్కడో హిమాలయాల్లో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి. నా పరిశోధన ఎంతవరకు వెళ్ళి ఆగింది. మిగతా పరిశోధన మన ట్రాన్సిస్టర్ రేడియో పరిశోధకుడు మర్ఫీ చెబుతారు అన్నాడు. గాజు కళ్ళు, పిల్లిగడ్డము, మధ్యన లేకుండా మీసాలు, పెదవులకు 2 కొసలు ఉన్న వింత వ్యక్తి మర్ఫీని చూపిస్తూ అందరి కళ్ళు ఆయన వైపే తిరిగాయి. మర్ఫీ ఒక మండారిన్ మాంత్రికుడిలా కనిపించాడు. నేను ట్రాన్సిస్టర్లపై పరిశోధన చేసిన రేడియో సైంటిస్టును. ట్రాన్సిస్టర్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ కంప్యూటర్ల యుగం రాకముందే ఈ ట్రాన్సిస్టర్ సర్వత్రా ప్రచారంలో ఉంది. ఉపయోగాన్ని బట్టి వేరు సైజులలో పాకెట్ ట్రాన్సిస్టర్, చేతి పెట్టే లేక సూట్ కేస్ సైజులోను, ఇంకా పెద్దది, ఇలా అనేక రకాలుగా జపనీస్ టెక్నాలజీతో వాటి వ్యాపార కేంద్రాలలో ప్రొడక్షన్ అయ్యింది. అందులో ఇప్పుడు మనకి కావలసినది ఒక్కటే. అదే ఏమిటి? ఈ ట్రాన్సిస్టర్కు, తెల్లగుర్రానికి, దానిపైన ఉన్న అతిలోక వీరుడికి సంబంధం ఏమిటి అంటూ ప్రశ్నించారు సైంటిస్టులందరూ ముక్తకంఠంతో. ఆగండి, అలా పరిగెత్తిపోకండి. నేను చెప్పే విశ్లేషణ జాగ్రత్తగా మనస్సుకు పట్టించుకుంటూ వినండి అన్నాడు తన పిల్లిగడ్డాన్ని నిమురుకుంటూ. క్షణకాలం నిశ్శబ్దం. చిన్నగా దగ్గి గొంతు సవరించుకునేలా మొదలుపెట్టాడు. ట్రాన్సిస్టర్ పనిచేసేది దూరం నుంచి శక్తి కేంద్రాల నుంచి ప్రసారమయ్యే అయస్కాంత తరంగాలను ఆకర్షించే ఒకానొక క్రిస్టల్ ఆధారంగా అని మీకందరికీ తెలుసు. ఇంగ్లీష్లో క్రిస్టల్ అనే పదానికి సంస్కృతంలో సరైన అర్థం స్ఫటికం అని. ఇలాంటి స్ఫటికం ఏదో ఒకటి ఉండాలి ఈ భూమి మీద. అంతరిక్షంలోంచి ప్రసారమయ్యే శక్తి తరంగాలను గ్రహించి రిమోట్ కంట్రోల్ల శక్తి తరంగాలను తిరిగి ప్రసారం చేసే కేంద్రాన్ని. నేను కొన్ని నెలల పాటు నిద్రాహారాలు మాని దానికోసం రాత్రింపగలు ప్రపంచమంతా అట్లాస్ను ముందు పెట్టుకుని కళ్ళు కాయలు కాసేలాగా వెతికాను. ఇలాంటి క్రిస్టల్ కేంద్రం ఎక్కడ ఉందా అని. చివరికి కనుక్కున్నాను అతి కష్టం మీద. ఎక్కడ ఉందది? త్వరగా చెప్పండి. దానికి తెల్లగొర్రానికి ఏమిటి సంబంధం? మర్ఫీ గ్లాసులోంచి కొంచెం మంచినీరు సిప్ చేసి నెమ్మదిగా ఇలా అందుకున్నాడు. అది హిమాలయాల్లో ఎక్కడో మంచు కొండల మధ్యన ఉన్నది. ఈ స్ఫటికం ఒక మంచులాగా తెల్లగా అటు నుంచి ఇటు కనిపించే గాజు పలకలాగా మంచు కొండలతో కలిసిపోయి ఉండటంతో దానిని గుర్తుపట్టడం దాదాపు అసంభవం. ఎవరో యోగులు, తాంత్రిక సిద్ధులు కలిగిన లామాల వంటి వారికి మాత్రమే సాధ్యం ఇలాంటి స్ఫటిక పర్వతాన్ని వెతికి పట్టుకోవడం. ఇలాంటి స్ఫటిక కేంద్రం హిమాలయాల్లో ఎక్కడ ఉండాలని మాత్రమే నాకు తెలుసు. మిగతా పరిశోధన టిబెటన్ లామాసరీలో చిన్నప్పుడు చదువుకున్న అమెరికన్ సిటిజన్ లామా దోర్జీ చోస్కి రాంపా గారు దానిని అన్వేషించారు. దాని వివరాలు గౌరవనీయులైన లామా చోవ్స్కి రాంపా గారే మనకు వివరిస్తారు అంటూ మైకును అతడికి అందించాడు మర్ఫీ. ఎత్తుగా, గుండ్రంగా, శివలింగాకారంలో ఉన్న అతడి గుండు మీద లైటు పడి తళుక్కున మెరుస్తుంటే బొద్దుగా పసిపిల్లవాడిలాగా నిండు బొగ్గులతో ఉండే నిండైన విగ్రహం. పసిపిల్లవాడి అమాయకపు చిరునవ్వులతో రాంపా ఇలా అన్నాడు. నేను చిన్నప్పుడే, అంటే 25 ఏళ్ల క్రితం టిబెటన్ ఓ లామాసారి ఆశ్రమంలో చదువుకున్నాను. అక్కడ నాతో పాటు చదువుకున్న టిబెటన్ లామా పిల్లవాడు ఇంకొకరు గొప్ప యోగ సిద్ధులు కలిగిన మీడియంగా తయారయ్యాడు. ప్రత్యేక శిక్షణలో అతనే చెప్పేవాడు హిమాలయాల్లో రహస్యంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం ఒక స్ఫటిక పర్వతం అని.
అంటే మంచు కొండల మధ్య మంచు శిఖరాలలో కలిసిపోయే రంగులు స్ఫటికం లాంటి రాయితో తయారైన క్రిస్టల్ పర్వతం ఎవరెస్ట్ శిఖరానికి వాయువ్యంగా, టిబెట్ రాజధాని లాసాకు ఉత్తరంగాను రహస్యంగా ఉన్నదని, దానిని చేరాలంటే శంబల అనే ఆధ్యాత్మిక కేంద్రం నుంచి వెళ్ళాలి. భూమి అడుగున ఉన్న స్ఫటిక మందిరం క్రింది నుంచి ప్రయాణించి, ఈ స్ఫటిక మందిరం సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి సూర్యకిరణాలు అయనాంశ రేఖ మీద పడి మంచు లోయను కరిగిస్తే శంబలాకు వెళ్ళే సొరంగ మార్గం మీద ఉన్న మంచు కరిగి ఆ గుహ ద్వారం కనిపిస్తుంది. కానీ ఇది ప్రతి సంవత్సరం జరగదు. ఎప్పుడు జరుగుతుంది అంటే 12 ఏళ్లకు ఒక్కసారి పుష్కరం వస్తుంది. భారతీయులలాగే మా టిబెటన్లకు కూడా ఈ పుష్కరంలో ఆకాశంలో బృహస్పతి గురుగ్రహం మీద మేనం చివర 360 డిగ్రీ నుంచి మేషం 1 డిగ్రీ 0 డిగ్రీ మధ్య కదిలేటప్పుడు మాత్రమే సూర్యుడు ఇక్కడ నుండి ప్రసరించే కిరణాల వల్ల ఆ మంచు కరిగి ఆ ద్వారం తెరుచుకుంటుంది. అప్పుడే ఆ గుహలోకి ప్రవేశించగలం. అందులో భారతీయులు శ్రీచక్రం అని పిలిచే ఒక యంత్రం వంటి ఆకారంలో స్ఫటిక మందిరంగా, గోపురంలాగా, టిబెటన్ పిరమిడ్ లాగా త్రిభుజాలు పేర్చినట్టు నిర్మాణం చేయబడింది. తంత్రశాస్త్రంలో వర్ణించబడిన శ్రీచక్రం ఆకారంతో దాని అడుగున చింతామణి అనే అద్భుతమైన పాదరస గడ్డకట్టగా ఏర్పడిన సిద్ధమణి ఉన్నది. ఆ శిల మన భూగోళం మీద పుట్టినది కాదు. మన భూగోళం తయారు కాకముందే 197 కోట్ల సంవత్సరాలకు పూర్వమే సూర్యుని కంటే ప్రాచీనమైన ఒక గ్రహ గోళం నుండి పుట్టింది ఈ శిల. ఇప్పుడు ఆ గ్రహం కనిపిస్తుందా అడిగాడు అంతరిక్ష ఖగోళ శాస్త్రజ్ఞుడు హోయల్. కనపడదు. ఎందుకంటే ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన గ్రహ ప్రళయంలో 2 గ్రహాలు ఢీకొని నశించిపోయాయి. అందులో శకలాల్లోంచి భూమి మీద పడిందే ఈ చింతామణి శిల. శంబలాలోని స్ఫటిక పర్వతంలో రహస్యంగా దాచబడి ఉన్నది. దానికి ఉన్న అపూర్వ శక్తితో కాంతి, అయస్కాంత అణుశక్తి తరంగాలను అంతరిక్షంలోని చాలా దూరం నుంచి ఆకర్షించి భూమి మీదకి దింపి తిరిగి ఆకాశంలోకి వేగంగా ప్రసారం చేస్తుంది. సరిగ్గా ఈ శంబల నుంచి ప్రసారమయ్యే కాంతి శక్తి తరంగాలు మన మామూలు తరంగాల టీవీ రిమోట్ లాగా ఈ తెల్ల గుర్రాన్ని పనిచేయిస్తాయి. అందుకే ఈ గుర్రాన్ని కనీసం తాకే శక్తి కూడా ఈ భూమి మీద ఉన్న అణుశక్తికి కానీ, ఎలక్ట్రిక్ విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, యురేనియం, రేడియం వంటి తరంగాలకు కానీ మరి దేనికి లేదు. ఇలాంటి శక్తి ఈ భూగోళం మీద పుట్టనే లేదు. అంతరిక్షంలోని పాలపంత అవతల నుంచి వచ్చే ఈ శక్తి తరంగాలు ఆకాశంలోని ధనుస్సు రాశి అంచు నుంచి మాత్రమే ప్రసరిస్తాయి. మీలో జ్యోతిష్యం తెలిసిన వారు ఫలాల్లో చదివే 12 రాశుల పేర్లు వినే ఉంటారు. అందులో 9వ రాశి ధనుస్సు రాశి. అంటే దైవశక్తి, దయ, భగవంతుడి మీద విశ్వాసం, నిజాయితీ మీద నమ్మకం, ధర్మం అంటే గౌరవం అనే లక్షణాలను ఈ ధనుస్సు రాశి సూచిస్తుంది. భూమి మీద ఈ ధర్మం తగ్గినప్పుడు ప్రసారమయ్యే ఈ కాంతి తరంగాలు శంబలాలోని స్ఫటిక శ్రీచక్రంపై పడి భూమికి అవతారంగా దిగివచ్చే దివ్య పురుషుడిపై ఈ ధర్మశక్తిని సరఫరా చేయిస్తుంది. అందుకే ఈ ధనుస్సు రాశి ఆకారంలో సగం గుర్రము, సగం మనిషి ఆకారంలో కనిపిస్తారు. కానీ చాలామంది జ్యోతిష్కులకు ఈ రహస్యం తెలియదు. దీనిని మా టిబెట్లో గుర్రం మీద మనిషిగా వర్ణించారు. ఈ శంబల ప్రభువునే, ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ తెల్ల గుర్రము కాదు, దానిపైన కూర్చున్న వ్యక్తి వీరుడు కాదు. అయస్కాంత శక్తి వంటి అంతరిక్ష శక్తితో శంబల కేంద్రం నుంచి నడిపించబడుతున్న అతడి రానున్న భవిష్యత్ కార్యక్రమం కూడా టిబెట్లోని 13వ దలైలామా ముందుగానే తాళపత్రాల మీద రాసి ఉంచిన భవిష్యాలుగా 1933లోనే రాసిపెట్టారు. శంబలా ప్రభువాను ఈ రహస్య గ్రంథంలోని సారాంశమే 1903లో హిమాలయ పర్వతాలలో పర్యటించిన రష్యన్ పరిశోధకులు నికోలాస్ రోరిచ్ వంటి వారు తిరిగి సేకరించిన వివరాలే. ఈ ముందరి అధ్యాయాలలో వివరించిన ఫైలు 2012 అన్న అంకెలలోని
సాంకేతిక రహస్యం అంటూ ముగించాడు. సైంటిస్టుల కరతాళ ధ్వనులతో యునైటెడ్ నేషన్స్లోని ఆ కాన్ఫరెన్స్ హాలు దద్దరిల్లిపోయింది. ఈ విధంగా మానవజాతికి సవాలుగా మిగిలిన సమస్య వీడిపోయింది.